క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు అపోస్తలుడైన ఆంద్రేయ గారి యొక్క పండుగను కొనియాడుతున్నాం. ఆంద్రేయ గారు ప్రథమ అపోస్తలుడు, పేతురు గారి యొక్క సోదరుడు. ఆయన మత్స్యకారులకు పాలక పునీతుడు. ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథ పట్టణంలో సుమారు ఆంద్రేయ గారి గురించి 12 సార్లు ప్రస్తావించడం జరిగింది. ప్రతిసారి కూడా ఆంద్రేయ సీమోను పేతురు యొక్క సోదరుడు అని లిఖించబడింది. ప్రియ మిత్రులారా, ఆంద్రేయ గారు ప్రభుని తెలుసుకుని ప్రభుని పేతురుకి పరిచయం చేస్తున్నాడు. కానీ ప్రభు పేతురుకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు. అయినా ఆంద్రేయ గారు ఎటువంటి అసూయ పడకుండా ప్రభుని వెంబడించాడు. ప్రభు యొక్క కార్యములో మరి పూర్తిగా సహకరించి తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ప్రియమిత్రులారా, ఈ ఆంద్రేయ గారు ముందుగా యోహాను గారి యొక్క శిష్యుడు అని యోహాను గారి యొక్క సువార్తలు మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుకున్నప్పుడు మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఒక రోజున బాప్తిస్ట్ యోహాను గారు తన 2 శిష్యులతో నిలబడి ఉన్నప్పుడు యేసు ప్రభు ఆ మార్గము గుండా నడిచి వెళ్తున్నాడు. అటువంటి సమయంలో బాప్తిస్ట్ యోహాను గారు తన శిష్యులతో చెబుతున్నాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని తెలియజేసినప్పుడు తన దగ్గర ఉన్న 2 శిష్యులు కూడా ప్రభు వెంట నడిచి వెళ్ళటం మరి ప్రభు గమనించాడు. ప్రభు గమనించి వెనక్కి తిరిగి నీకేం కావాలన్నప్పుడు, బోధకుడా నీవు ఎక్కడ నివసిస్తున్నావు అని వారు అడిగారు. ప్రభు అంటున్నాడు, మీరు వచ్చి చూడండి అంటున్నాడు. వారు వెళ్ళారు. ఒకరోజు ప్రభుతో గడిపారు. ప్రభు గురించి తెలుసుకున్నారు. ఈయనే మెస్సయ్య, ఈయనే దేవుని గొర్రెపిల్ల, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే రక్షకుడు అని తెలుసుకుని వారు ప్రభుకి మరి శిష్యులు అవుతున్నారు. వారిద్దరిలో ఒకడు ఆంద్రేయ అని మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటున్నాం. ప్రియ మిత్రులారా, ఆంద్రేయ గారు తను పొందుకున్న అనుభూతిని, మెస్సయ అనుభూతిని, దైవానుభూతిని పరుగుని వెళ్లి తన సోదరుడైన సీమోను పేతురుకు తెలియజేస్తున్నాడు. నేను మెస్సయాను కనుగొన్నాను, రక్షకుని కనుగొన్నాను, నీవు కూడా రా, నువ్వు కూడా వచ్చి మరి ఆయనను వెంబడించు అన్నప్పుడు పేతురు గారు ఆంద్రేయ గారితో ప్రభుని వెంబడిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ప్రభు యొక్క అనుభూతిని పొందుకుని ఇతరులకు తెలియచేయాలి. ప్రభు యొక్క గొప్ప అనుభూతిని ఇతరులకు తెలియచేసి ఇతరులు కూడా ప్రభుని విశ్వసించటానికి, ప్రభుని వెంబడించటానికి మనము తోడ్పడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆంద్రేయ గారు మరి ఎల్లప్పుడూ కూడా ప్రభుకి ఏదో రీతిలో సహాయం చేయాలి, ప్రభు యొక్క పరిచర్యలో తోడ్పడాలని ఆలోచించేవాడు. ఒక రోజున యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు అనేక మంది ప్రజలు గుమిగూడారు. సుమారు 5,000 మంది గుమిగూడారు. వారందరికి కూడా ఆహారం వసగాలి అని ప్రభు ఆలోచిస్తున్న తరుణంలో ఆంద్రేయ గారు జనాల్లోకి వెళ్లి ఒక బాలుని తీసుకొస్తున్నాడు. ఆ బాలుడి వద్ద 5 రొట్టెలు 2 చేపలున్నాయి. ఆ బాలుడి ద్వారా మరి ప్రభుకి వీటిని అర్పిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ప్రభు యొక్క కార్యములో మరి తాను సహాయపడుతున్నాడు. ప్రభు చేసే పనులన్నింటిలో కూడా మనము తోడ్పడాలి. మన వంతు సహకారాన్ని ప్రభుకి అందించడానికి మనం ఎల్లవేళలా ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం ధ్యానం చేసుకున్న సువార్త మత్తయి గారు రాసిన సువిశేషము 4వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ వచనాలను మనం చదివి ధ్యానం చేసుకుందాం. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అను పేరు గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మిమ్మలను మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ప్రభు పిలుస్తున్నాడు. వారు జాలరులు, వారు పని చేసుకుంటున్నారు. జీవనోపాధి కొరకు గలిలయ సరస్సులో చేపలు పట్టుకుంటున్నారు. అటువంటి వారిని ప్రభు పిలిచినప్పుడు వారు వెంటనే మరి ప్రభుని వెంబడిస్తున్నారు. కొద్దిగా సమయం ఇవ్వు, ఆలోచించి వస్తాం అని వారు ప్రభుకు తెలియచేయట్లా. మేము ఇంటికి వెళ్ళి ఇంటికాడన్న కుటుంబ సభ్యులతో చర్చించి వస్తాం అని వారు ప్రభుకి ఎటువంటి సాకులు చెప్పటలేదు. ప్రభు పిలిచాడు, వెంటనే ప్రభుని వెంబడించారు. ప్రభు వారిని గొప్పవారిగా చేస్తున్నాడు. ఇక్కడ ప్రభు వారికి తెలియజేస్తున్నాడు, మీరు నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషులను పట్టి వారిగా చేస్తానంటున్నాడు. అంటే గొప్పవారిగా చేస్తానంటున్నాడు. మరి నిజానికి వారు ఎంతో గొప్పవారిగా తీర్చిదిద్దబడ్డారు. చరిత్రలో చిరస్థాయిగా వారి యొక్క పేర్లు నిలిచిపోయాయి. తిరుసభలో
మరి వారు మూల స్తంభాలయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరెవరైతే ప్రభు యొక్క పిలుపుని అందుకుని ప్రభుని వెంబడిస్తారో అటువంటి వారందరూ కూడా మరి ఉన్నతమైన జీవితాన్ని పొందుకుంటారు. వారి యొక్క జీవితంలో ఎంతో అభివృద్ధిని సాధిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు పిలుస్తున్నాడు, మనందరినీ కూడా పిలుస్తున్నాడు. మరి ఆ ప్రభు యొక్క పిలుపుని మనం ఆలకించగలుగుతున్నామా? మనం ఏ పని చేసుకున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, కూలి పని చేసుకుంటున్నా, మరి ఆ సమయంలోనే ప్రభు పిలుస్తున్నాడు, నన్ను అనుసరించు. నీవు నీ పని చేసుకుంటూ, నీ ఉద్యోగం చేసుకుంటూ నన్ను అనుసరించు, నిన్ను ఉన్నతనిగా చేస్తాను అని ప్రభు తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర, ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వేలాది వందనాలు. ఓ గొప్ప దేవుడా, ఈ రోజున అపోస్తలుడైన ఆంద్రే గారి యొక్క పండుగను జరుపుకుంటున్న తరుణంలో మేము కూడా నీ శిష్యులుగా మారే భాగ్యాన్ని దయచేయండి. ఆంద్రే గారు నేను తెలుసుకుని ఈ యొక్క అనుభూతిని మరి పొందుకుని ఇతరులకు ఆ అనుభూతిని పంచాడు. మేము కూడా దైవానుభూతిని పొందుకుని ఆ దైవానుభూతిని ఇతరులతో పంచుకొని వారిని నీ చెంతకు చేర్చే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని కూడా వేడుకుంటున్నాం. ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన వారందరినీ కూడా నీకు సమర్పిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించండి. ప్రభు, ఎవరెవరైతే మానసిక శారీరకమైన వ్యాధులతో సతమతమైపోతున్నారో అటువంటి వారందరినీ కూడా తాకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమెన్.